హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు బిజినెస్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఈ రోజుల్లో ఆడవారు మగవారు ఇంట్లో అందరూ కష్టపడి జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు వాళ్ళకి వచ్చే సంపాదనలో అంతా ఖర్చు అయిపోతుంది. ఆడవారు అనుకుంటున్నారు ఈ ఈ నెలలో మిగిలిన కానీ నేను కొంచెం ఖర్చు తగ్గించుకొనైనా గోల్డ్ కొనుక్కుంటే బాగుండేది అనేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వారి కోసం మీరు ఇచ్చే ఐడియాస్. తప్పకుండా నాన్న. మనం ఉన్నత తరగతి వాళ్ళకు డబ్బు బాగా ఉన్న వాళ్ళకి మనము గోల్డ్ ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఒక బిస్కెట్ 2 బిస్కెట్లు తెచ్చుకొని బీరువాలో పెట్టేసుకుంటారు. లేకపోతే లాకర్‌లో వేసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు గోల్డ్ పెరిగినా వాళ్ళకి బాధ ఉండదు. గోల్డ్ తగ్గినా వాళ్ళకు ఇబ్బందేముండదు. అదే మిడిల్ క్లాస్ పర్సన్స్ అయితే ఖచ్చితంగా అనేది ప్లానింగ్ అంటూ ఉండాలి. ఇప్పుడు ఆడపిల్లలుంటారు. మగపిల్లలు ఉంటారు. ఎవరైనా కానీ ఒక ఆడవాళ్లకు గోల్డ్ అంటే ఎంతో ప్రాణం కదా! ఎంత సంపాదించినా ప్రతిసారి మనం మగవాళ్ళ దగ్గరికి వెళ్లి గోల్డ్ తీసేయండి అంటే పెద్ద పెద్ద మొత్తంలో అయితే వాళ్ళు తీసిస్తారు. కానీ చిన్న మొత్తంలో అంటే మనం వాళ్ళని అడగలేం కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఎవరైనా లేడీస్ సంపాదిస్తుంటే వాళ్ళ సంపాదనలో నుంచి ఎంత ఫ్యామిలీకి ఇవ్వాలి, ఎంత మన కోసం ఉపయోగించుకోవాలి, ఎంత మనం గోల్డ్ కొనాలనుకుంటున్నాం ఆ సేవింగ్స్‌లో పెట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. నౌ ఏ డేస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 సాలరీ వస్తుంది అనుకో. ఆ 50,000 సాలరీలో 25,000 మాత్రమే ఉపయోగించుకోవాలి. 25,000 మొత్తం ఫస్ట్ సేవింగ్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా వచ్చినా మనకు ఇబ్బంది లేకోకుండా 25,000 అనేది ఒక సేవింగ్‌లో పెట్టుకొని దాంట్లో నుంచి మనం ప్రతి నెల ఇంకొక 25,000 మన చేతిలో ఉంటుంది కదా! ఆ 25,000 నుంచి ఒక 10,000 గోల్డ్ స్కీమ్‌లోకి పెట్టేసేయాలి. నెలకు 10,000 అనుకుంటా నీకు ఒక కాయిన్ వచ్చినా, ఒక గ్రాము 2 గ్రామ్స్ వచ్చినా కూడా నీకు సంవత్సరానికి 24 గ్రామ్స్ అవుతుంది కదా! అలా ఒక 10,000 నువ్వు గోల్డ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇంకొక 10,000 నీ కుటుంబం కోసము, నీ పిల్లల కోసము, వాళ్ళకేవో అడుగుతూ ఉంటారు. అవి కావాలి, ఇవి కావాలి అని అడుగుతుంటారు కదా! వాళ్ళ కోసం ఇంకొక 5% 5,000 నీ దగ్గర ఉంటుంది కదా! నువ్వు ఇంత సంపాదించిన దాంట్లో నుంచి కొంత కూడా మనము ప్రకృతికి ఇవ్వాలి. మనమే అంతా తినేయకూడదు. ఒక 20% గానీ, 5% గానీ, 10% గానీ ఎవరైనా నీకు నీడెడ్ పీపుల్స్ ఉన్నారు, చదువుకోని పిల్లలుంటారు, ఎవరికైనా హెల్ప్ చేయాలన్న వాళ్ళకి కూడా నువ్వు అందులో నుంచి తీసి ఇవ్వటానికి ప్లానింగ్ బావుంటుంది. అంత రావట్లేదు మేడం, మాకు 20,000 వస్తుంది మాకు జీతము అనుకుంటే 10,000 ఇంట్లో ఇచ్చేసేయండి. ఒక 10,000 మన దగ్గర ఉంటుంది కదా! ఒక మనిషికి ఒక 5,000 నెలకు మనం సర్దుకోవచ్చు కదా! నెలకు 5,000 ఒక మనిషి సర్దుకోవచ్చు. ఇంకొక 5,000ని మనము జాగ్రత్తగా వెళ్ళి ఆ రోజు 1 గ్రామ్ వస్తుందా, హాఫ్ గ్రామ్ వస్తుందా గోల్డ్ తెచ్చుకోండి. లేకపోతే ఆ 5,000 మీరు గోల్డ్ కోసం కట్టేసి రండి. సంవత్సరానికి ఇంత గోల్డ్ అంటూ మీకొస్తుంది కదా! ఇలా గోల్డ్ ప్లాన్ వేసుకుంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఆడవాళ్ళకి కూడా గోల్డ్ వేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంచి ప్లానింగ్ అవుతుంది. అలా కాకోకుండా వచ్చిందంతా మనము ఈరోజు 5,000 ఉందంటే నాకు ఆ డ్రెస్ నచ్చింది, ఈ డ్రెస్ నచ్చింది, లేకపోతే ఇంకొక దానికి ఎవరైనా అడిగినా మనం వేస్ట్‌గా వృధా చేసేస్తుంటాం కదా! అలా లేకోకుండా ఈ గోల్డ్ ప్లానింగ్ అనేది చేసుకుంటే వాళ్ళకు గోల్డ్ వల్ల ఇబ్బంది ఉండదు. రేపొద్దున ఒక పాప పెళ్లి చేయాలన్నా ఒక పాప 20 సంవత్సరాలు వచ్చేంత వరకు మనకు అట్‌లీస్ట్ సంవత్సరానికి ఒక తులం మనం పెట్టినా కూడా 20 తులాల దాకా మనము మన పిల్లలకి మనం చేయించొచ్చు అనేది నా ఆలోచన.